అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. కొందరి ఇళ్లలో అనుకోకుండా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఆరోగ్యంగా పనులు కానివ్వండి, వీటికి అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్లో శాంతి ఉండదు. త్వరగా అలసిపోతారు. పనులు ఎందుకు జరగలేదో అర్థం కాదు. ముఖ్యంగా చేయవలసినది ఏంటంటే కొంచెం మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ఏమవుతుంది దాని ద్వారా అంటే ఇంకొకళ్ళకి ఒత్తిడి ఇవ్వం. ఫస్ట్ మనము అరవడం వల్ల, కేకలేయడం వల్ల, ఆ పరిస్థితిని గాంభీర్యం చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి మనశ్శాంతిని తీసేయడమే కాకుండా వాళ్ళకి కొత్త అనుమానాలు మనం ఇచ్చినట్టు. అంటే మనం బాగలేము, మనం టెన్షన్ పడుతున్నాము, మనం ఇబ్బందుల్లో ఉన్నామని లేని డ్రెస్ కోడ్ వాళ్ళకు తగిలియడం. వాళ్ళకేమైపోతుంది, వాళ్ళు అదే మోసుకుంటూ పాపం వంట చేస్తారు, వాళ్ళన్నీ తిరుగుతుంటారు, చేస్తుంటారు. మీరు ఎలా ఉన్నారో అనేది తర్వాత సంగతి. మీరేం చేస్తారు, ఆ భావన వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనసులో పెట్టుకొని ఏకాగ్రతగా ఉండి బలంగా ఉండి ఇతరులను బలపరుస్తారు. అదొక పద్ధతిగానే చేస్తారు. కానీ కొంతమంది పాపం ఇంకా బలహీనంగా ఉంటారు. బలహీనంగా ఉండి ఇంట్లో వాళ్ళని కొంచెమంది కావాలని ఇబ్బంది పాలు చేయాలి, ఈర్ష్య ద్వేషం వల్ల కావాలని లేనిపోని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, పాపం వాళ్ళ మనసులో ఉన్న నిజమైన భావన, నిజమైన భయాన్ని బయటికి వ్యక్తీకరిస్తారు. అప్పుడు ఇంకేం చేస్తారు, ఇంకా భయపడినట్టు చేస్తారు. ఎందుకంటే వీడికి పని గడవాలి, వీడి సోమరిపోతూ, వీడి పనికి మాలిన విధవ, వీడికి అసలు ఏమీ పని చేయబుద్ధి కాదు, లేదా ఇంకొక ఇది ఉంటుంది, లేకుంటే వీళ్ళ మీద ఆధారపడాలి. ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు కదా, ఇట్లా ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ జరిగే విషయంలో ఇక్కడెక్కడ మంచి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు మనం. ఇక్కడ స్పెషల్లీ దేని గురించి మాట్లాడుతున్నాం, ఇట్లాంటి మెంటాలిటీస్ గురించి మాట్లాడుతున్నాం. దీనివల్ల ఏమవుతుంది, శాంతి ఉండదు. కొంతమంది మాత్రం ఏమవుతుంది అంటే ఆరోగ్యాలు బాగుండవు. దానివల్ల కూడా వాళ్ళు చాలా ఇదైపోతారు. అంటే ఇంట్లో ఒక వ్యక్తికి బాగాలేదంటే ఆయన ద్వారా వచ్చే ప్రేమ, అభిమానము, కృతజ్ఞతాభావము, మిగతా అండ, ఇవన్నీ తగ్గిపోతాయేమో అని ఒక భయము లోనవుతారు, భయానికి లోనవుతారు. దీన్నే అదునుగా చూసుకొని ఇంకొకళ్ళు దెబ్బేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఏం చేయాలి, దీనికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటిస్తారు. అవి ఏంటనేది చెప్తాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఇంకా అసలు ఎవరికైనా చెప్పి పెట్టండి. మీ ఇంట్లో ఎప్పుడు చేయండి, సర్వకాల సర్వావస్థలో చేయండి, ఇతరులకు చెప్పండి, ఎప్పుడు ఇదే చేయండి. ఏం చేయండి అంటే ఏ ఒక్క వస్తువు ఇంట్లోకి వచ్చినా అది మీ ఆరాలో 10 నుంచి 15 నిమిషాల వరకు ఉంచిన తర్వాతనే ఆ వస్తువుని వాడాలి. అప్పటి వరకు ఆ వస్తువు వాడడానికి నిషిద్ధం. ఖచ్చితంగా అది శుభ్రమైపోతుంది ఆ ఆరాలో, ఆ ఇంట్లో పెట్టంగానే. అది ముందు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నియమబద్ధంగా చేసే పూజలు ఏదైతే ఉన్నాయో, ఎవరైనా సాత్విక గుణం వాళ్ళు, సేమ్ ఆరా ఉంది, వాళ్ళ ఇంట్లో కూర్చుంటే నాకు ఏం కాదు అన్న దగ్గర మాత్రమే ఏమైనా తీసుకోండి. కానీ స్పెషల్ డేస్లలో ఎక్కడ తినకండి, అసలు వద్దు. ఇంకా అవసరమైతే జ్యూస్లో పండ్లు జ్యూస్ తాగడం, పండ్లు తినడం, లేదా హోటల్కి వెళ్ళి హోటల్లో తినండి. వాడేంటంటే ఓన్లీ వ్యాపారం పరంగానే ఆలోచిస్తాడు, ఇంకేవి ఆలోచించారు. మిగతా వాళ్ళు చాలా డేంజర్ అంటే డేంజర్. ఇది మీ ఆరాకి, మీరు చేస్తున్న ప్రయత్నానికి చాలా భంగపరుస్తాయి. ఇట్లాంటివి అసలు చేయొద్దు. ఇది నేను చెప్పడం కాదు, మీరు ఎవ్వరు చెప్పినా ఇదే చెప్తారు. పండితులు, పామరులు చెప్పే విషయాలే ఇవి. ఎందుకంటే దీన్ని మనం ఎప్పుడు కూడా శుద్ధిగా ఉంచుకోవడం వల్ల మన పిల్లలకు, మన వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. మన అనుకునే వాళ్ళ దగ్గర తీసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే అది మెయిన్, అక్కడ ఉన్న శుద్ధి అవన్నీ మన చేతిలో ఉంటాయి. వాళ్ళకు ఆ భావన కలుగుతుంది, ఆహా మన వాళ్ళు వచ్చారు అని. లేదా మంచినీళ్ళు, లేదా టీ వరకు చాలు. ఇంకా వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళు ఇబ్బంది పడ్డా మనం ఇబ్బంది, అట్లాంటి పరిస్థితులకు వెళ్ళకండి, తీసుకోకండి, ఏం చేయకండి. కొంతమందికి అయితే ఆ మర్యాదలు కూడా ఉండవు. ఏమంటారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అన్నట్టే ఉంటారు కొంతమంది. వాళ్ళ సంగతి అట్లా వదిలేస్తే ఇంట్లో ఆ 10 నిమిషాలు అట్లా పెట్టడం వల్ల ఆ ఆరాకి మంచి శక్తి వస్తుంది.
ఎలాంటి శక్తి వస్తుందంటే మీరు ఏమైతే భావనపూర్వకంగా రోజు చేస్తున్నారో అవన్నీ దాని మీద ఉంటాయి. దీనికి ఇంకొక పద్ధతి ఏంటంటే గంగాజలం ఎక్కడైనా పూజా స్టోర్లో దొరుకుతుంది, తీసుకురావడమే శుభ్రంగా. మీ ట్యాంకులలో ఎప్పుడు పోసుకోండి, అదేవిధంగా మీ బిందెలో పోసి పెట్టుకోండి. తర్వాత కొంచెం నీళ్లు చల్లేసి, అంటే ఇప్పుడు కవర్ ఉంటుంది కదా, కవర్ను ఓపెన్ చేస్తాం కదా, జస్ట్ ఇట్లా చల్లేయడం. లేకుంటే పొప్పాయి ఉంటుంది, తర్బూజా ఉంటుంది, కర్బూజా ఉంటుంది, ఏది ఉన్నా కూడా ఇట్లా ఇట్లా చల్లడం, మీ పనులు మీరు చేసేసుకోవడం. తర్వాత ఏం చేయాలి, దాన్ని శుద్ధి అయిపోతుంది కాబట్టి తినొచ్చు. అదే ప్రత్యేకించి పెద్దవాళ్ళకి బాగుండదు, అవునా, మళ్ళీ పిల్లలకు బాగుండదు, భర్తకు బాగుండదు, లేదా మనకే బాగుండదు, చేసేవాళ్ళు ఉండరు అని ఏం చేయాలి, ఇట్లా పట్టుకోవాలి. ఆ పండుని కానీ, ఆ పదార్థాన్ని కానీ, ఆ వస్తువుని కానీ, ఆ కూరగాయని కానీ జపంలాగా చేయాలి. ఎలా అంటే నీళ్లు పట్టుకోవాలి, మన మనసులో అనుకోవాలి, మా ఇల్లు బాగుండాలి, మా కుటుంబం శాంతిగా ఉండాలి, మేము ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పుకొని ఇదే మంత్రం అయిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అది శుద్ధి చేసినట్టు శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా మీకు ఎన్నోసార్లు చెప్పాను, గుగ్గిలము, సాంబ్రాణి ఇట్లాంటివన్నీ వేసుకోవాలి. అట్లా చేస్తే ఏమవుతుంది, గాలి శుద్ధి పద్ధతి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే వావిలాకులు తెలుసు చాలామందికి, వావిలాకుల్ని నిర్గుండి అంటారు, చాలామందికి తెలియదు. నిర్గుండి అనేది శాస్త్రపరంగా ఇది, దీనికి ఉన్నంత శక్తి చాలా వాటిలలో ఉండదన్నమాట. ఆ నిర్గుండి ఆకులు అంటే ఆ వావిలాకులు తీసుకొచ్చి గుమ్మానికి తగిలించాలి. ఈ విష దోషాలు ఉంటాయి కదా, అవన్నీ పటాపంచలైపోతాయి. ఇది చేసి చూడండి, తెలుస్తుంటుంది మీకు. ప్రభావాలు మన గుమ్మం దగ్గరకు వచ్చే ప్రభావాలు కూడా అక్కడక్కడే నాశనం అయిపోతాయి అన్నమాట. మళ్ళీ ఇంకొక తత్వం ఉంటుంది ఇంట్లో, వావిలాకుకి లక్ష్మిని తీసుకొచ్చే తత్వం కూడా ఉంటుంది. అది చాలామందికి తెలీదు. వావిలాకు తెల్లవాలు కనుక మూడు కట్టేసి మనం గుమ్మంకి పెట్టుకుంటే, మనం వాటిని చూస్తూ ఉంటే మనకు లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ విభూది చల్లడం, కుంకుమ చల్లడం, శుద్ధి రక్షణ ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అవి క్రమంగా మనకు ఒక అలవాటు పద్ధతిలాగా మారి క్రమక్రమంగా మనం అభివృద్ధిలో చెందుతాం. అప్పుడే కదండి తెలిసేది, అప్పటి వరకు ఏమీ తెలీదు. ఇవన్నీ పాటించండి ఒక్కొక్కటిగా. నేను చెప్తాను, అన్నీ వస్తాయి మీకు, ధన కనక వస్తు వాహనాలతో సహా అన్నీ. మీరు ఏం కోరుకుంటున్నారో అన్నీ ఉపచారాలు. నిజంగా చెప్పాలంటే ఇంత దిగిన తర్వాత మిగతా అదేం వద్దు, అమ్మా నీ పాదాలు చాలు అంటాం అనమాట. ఆ స్టేజ్కి వెళ్తాం. కానీ మిగతా అదేది వద్దు అంటే మన పక్కన ఉన్న వాళ్ళందరూ మనలాగా ఉండరు కదా, వాళ్ళ కోసం అన్నా చేసి పెట్టాలి కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళ కోసం కూడా మనం సంపాదించి పెడదాం. ఉంటారండి. స్వస్తి.